చార్మి, సో ఎట్టకేలకైతే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండంట. సో అసలు ఏం బంపర్ ఆఫర్, అందులో ఏముంది? ఓకే, అంటే ఇప్పుడు పుష్ప 2 కి ఖచ్చితంగా హైక్ కావాలి. భారీ బడ్జెట్ మూవీ, సినిమాకి సంబంధించి టికెట్ల హైక్ కావాలి. తెలంగాణ గవర్నమెంట్ అయితే దివత్సంగా ఇచ్చేసింది. విచ్చలవేడిగా మీరు సినిమాలు తీసేసుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కటే అడిగారు, మీరు డ్రగ్స్ పైన అదే క్రమంలో ఇది ఏదైతే ఎక్కువ మట్టుకి మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆ వీడియోకి సంబంధించి మీరు పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మీకు హైక్ ఇస్తాం అని చెప్పారు. ఆయన దానిపైన నిలబడ్డారు అండ్ ఒక మంచి కాన్సెప్ట్ వైజ్ గా తీసుకురావడం జరిగింది. దట్స్ అ వెరీ గుడ్ థాట్ అని చెప్పొచ్చు. సో హైక్ ఇచ్చారు. ఇక్కడ 1200 to 1000, 1200, 1300, 1400 ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి. అండ్ నార్మల్ డేట్స్ లో అయితే ఫస్ట్ 5th నుంచి 16th వరకు ఇక్కడ మాత్రం 450, 500, 595 అట్లా ఉన్నాయి. బెనిఫిట్ షోలకి 1200 ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళాయి. ఆంధ్రాలో మాత్రం కొంచెం తక్కువ ఇచ్చారని అనుకోవచ్చు. దేవరా మూవీకి ఎలా ఇచ్చారో అంతే. సో ఫస్ట్ కొన్ని డేస్ అంటే December 5th నుంచి 16th వరకు నార్మల్ సింగిల్ స్క్రీన్స్ లలో 100 రూపీస్, మల్టీప్లెక్స్ లలో 150 రూపీస్ పెంచుకోవచ్చు అని చెప్పారు. అది కూడా అండ్ బెనిఫిట్ షోలకి మాత్రం 1000 కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పారు. ఈ రూల్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు నేను నార్మల్ గా నా దగ్గర ఒక 10 టికెట్లు ఉండే నేను ముందే కొనేసి పెట్టుకుంటా. బ్లాక్ లో అమ్ముతారు 5,000కి 10,000కి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కి సంబంధించిన తీసుకుంటారు, చూస్తారు అని చెప్పేసి వాళ్ళు అట్లా ఎక్కువ టికెట్స్ తీసేసుకొని చేస్తారనమాట. సో దానికోసమని గవర్నమెంట్ ఈ రూల్స్ పెట్టింది. దీనికంటే మించి ఉండకూడదు, బ్లాక్ లో అమ్మడానికి వీల్లేదు. అండ్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారంగా మనకు తెలుస్తుంది ఏంటంటే, మల్టీప్లెక్స్ లలో లాస్ట్ 450 ఉంటది అక్కడ లాస్ట్. ఇంకా మినిమం ఇంకా దానికంటే ఇంకా పోయింద 495, 500 లోపే. ఇంకా దానికన్నా ఎక్కువ ఉండదు. ఇక్కడ 595 వరకు ఉంది టికెట్ రేటు, అక్కడ 350 సింగిల్ స్క్రీన్స్ కి లాస్ట్ అనమాట. సో అట్లా ఏంటంటే ఫస్ట్ డే రోజే వాళ్ళకి అక్కడ హైక్ ఇవ్వరు అని చాలా చాలా అంటే భయపడ్డారు అనమాట. సో సుకుమార్ అండ్ అదే విధంగా ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా టీం అంతా కలిసి వెళ్ళి మాకు సినిమా December 5th వస్తుంది, హైక్ కావాలంటే 2 days తర్వాత రిప్లై ఇచ్చి ఇంత హైక్ ఇస్తాము, దీనికంటే ఎక్కువ ఇవ్వలేము అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేశారు అనమాట. సో 2 రాష్ట్రాలలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంత మెగా అల్లు ఫ్యామిలీ ఉన్న సందర్భంలో కూడా ఏది పట్టించుకోకుండా ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇది మాత్రం అల్లు అర్జున్ ఒక బంపర్ ఆఫర్. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా వాళ్ళు ఏ మాట అన్నా కూడా వీళ్ళ ఫ్యాన్స్ అనేది నీట్ గా చూసుకున్నారు. కానీ వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు నీట్ గా తీసుకోవడం కాకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు తప్ప ఇక్కడ కూడా నీట్ గా మాట్లాడలేదు. సో అలాంటిది ఎలాంటి కూడా మనసులో పెట్టుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా అది యాక్సెప్టెన్స్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయమే. సో అందరూ కూడా ఫ్యాన్స్ ఇదే అంటున్నారు, అల్లు అర్జున్ ఒక బంపర్ ఆఫర్ లెక్కనే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా 200+, 300 crores రావాలి టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ అంత పెట్టుకున్నారు. బట్ చూడాలి మరి అంత సాధించడం అనేది, అంత బడ్జెట్ పెట్టి అంత రేట్లు పెంచి జనాల మీద ఎందుకు ఇట్లా భారం మోపుతున్నారని కూడా కొందరు అంటున్నారు. కానీ అంటే అది కూడా ఒక విధంగా ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే ఫస్ట్ డే వచ్చిన సినిమా కూడా అది 1 week అయిపోయిన తర్వాత రేట్లు నార్మల్కి వచ్చినప్పుడు నేను సినిమాకి వెళ్తా ఖచ్చితంగా. ఇన్ కేస్ నాకేమైనా ఇట్లా ఒక బెనిఫిట్ ఆఫర్ ఉంటుంది అన్నట్టు ఉంటే మనం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు హిట్ అవ్వలేదా, మంచి టాక్ సంపాదించి కంటెంట్ ఉంటే ఎట్లయినా హిట్ అవుతుంది. కానీ ఇంకేం చేయలేం, ఆబ్వియస్లీ రేట్లు పెంచుకున్నారు, అది గవర్నమెంట్ సపోర్ట్ తో పెంచుకున్నారు కాబట్టి. సో దానికి మనం వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, లేకుంటే ఇంకా సినిమా OTTలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు.